హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అమ్ము ఏంటంటే ఏం బ్రీడ్ అని అడుగుతున్నారండి చాలామంది. నేనేంటంటే 2020లో మా పిల్లలు ఒక డాగ్కి పుట్టినాయి అనమాట. 3 పిల్లలు చేశారా? 2 పిల్లలు చచ్చిపోయి ఒకటి బతికిందనమాట. అదే అమ్ము. వాళ్ళ అమ్మతో అది ఆ గడ్డిలో ఆడుకుంటూ ఉంటాయి. మా పిల్లలిద్దరూ ఇంటికి కొంచెం దూరంగా అనమాట తీసుకొచ్చి చేతులతో ఇద్దరు మంచిగా ఎత్తుకొని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు. అదేం చేసామంటే పాలు కొంచెం ఫుడ్ వేస్తే తిని కాసేపు ఉంది. తర్వాత ఇంకొకటే గోల ఏడుపు వెళ్ళిపోతానన్నమాట. వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది కదా కొంచెం దూరంలో, తీసుకెళ్ళి పెట్టేసి వచ్చారు పిల్లలు. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు. అలా 2-3 డేస్ వరకు, ఒక 1 వీక్ వరకు అట్లా అయ్యింది. తర్వాత ఇంకా పిల్లలు ఏమన్నారంటే అమ్మ ఇది మనమే పెంచుకుందాము, అలా అమ్మ దగ్గర వద్దు అంటే ఇంకా జాయిగా మెల్లగా అలవాటు చేసుకొని నైట్ టైంలో పగలంతా ఉండేది. నైట్ టైంలో డోర్ దగ్గరికి వెళ్ళి ఏడవడం అట్లా చేసేదన్నమాట. అప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా దాన్ని మేము దగ్గర వేసుకొని పడుకోవడం పక్కన అలా చేయడం మెల్లగా అలవాటు అయిందనమాట. ఇప్పుడు ఇది వచ్చి మా ఇంట్లోకి 6 సంవత్సరాల డాగ్ అండి. ఇది మంచిగా అలవాటు అయిపోయింది. ఇంకా మంచి ఫుడ్ పెట్టి మంచిగా ఉంటే బాగా అలవాటు అయ్యి ఏంటంటే బయట స్ట్రీట్ డాగ్ ఉంటుంది కదండి, దానికి పుట్టిన పిల్లలు అనమాట. ఇంకా మా ఇంటి ముందు చాలా కుక్కలు ఉండేవి అప్పట్లో, మేము వచ్చిన కొత్తలో ఒక 6 ఇయర్స్ బ్యాక్ అలా చాలా డాగ్స్ ఉండేవి అనమాట. ఇల్లులు అయితే మాత్రం అంత కట్టుకోలేదు ఇంకెవరు. మేమే ఇక్కడ ఈ ఏరియాలో ఫస్ట్ రావడమేమో. ఇంకా ఎక్కువ కుక్కల పిల్లలు అవన్నీ కూడా మాకు బాగా ఇంటి ముందు అలవాటు అయిపోయినాయి అనమాట. ఇంకెవరు పలకరించేదానికి ఉండేవారు కాదు. ఇంకా వాటితో అలా మాట్లాడుకోవడం, ఏమన్నా ఫుడ్ మిగిలితే పెట్టడం అట్లా చేసేదన్నమాట. అంతా పెట్టినా కానీ పాపం ఇవి ఎక్కువ కదా, నేను ఎక్కువ వండలేక అంటే అప్పుడు నాకు కొంచెం ఎక్కువ మోతాదులో రేషన్ బియ్యం రావన్నమాట మాకు. ఇంకా అందుకనేసి కొంచెం నార్మల్గా పెట్టినా కొన్నిసార్లు ఏంటంటే కొనుక్కొచ్చి పెట్టేవాళ్ళం అనమాట. బ్రెడ్లు కానీ బిస్కెట్లు కానీ రేషన్ బియ్యం వండి పోసేదాన్ని. ఇంకా అవి ఆకలితో ఉంటే మనం కూడా చూస్తూ ఉండలేం కదండి. ఇంకా అలాగా రేషన్ బియ్యం వండి పోసేదాన్ని అనమాట. దానివల్ల ఇంకా పక్కన వాళ్ళతో కొంచెం గొడవలు కూడా అయ్యేటివి. ఇంకెక్కడైనా కామనే కదండి, అన్నం పెట్టడం వల్ల వాళ్ళు పెట్టరు, ఎవరిని పెట్టినవారు అనమాట. ఫుడ్ కుక్కలకి మీరు అన్నం పెడుతున్నారు, అవి ఇక్కడేమో ఇక్కడే ఉండిపోతున్నాయి అనేసి కొట్టడం అట్లా చేసేవారండి. కొడితే కదా ఇక్కడ ఉండకుండా, మీరు అన్నం పెట్టడం వల్ల ఇక్కడ ఉండిపోతున్నాయి అనేసి అనేవారు అనమాట. కొంతమంది అంటే ఎక్కువ ఉండేవి కాదు ఇల్లు, తక్కువ ఉన్న ఇల్లు కూడా అలా అనేవాళ్ళు అనమాట. ఇంకా మెల్లమెల్లగా ఫస్ట్లో మరి పుట్టినట్టు ఎదిగేటి కాదనమాట. కొంచెం ఎదగంగానే చచ్చిపోయేటి, ఏదో కారణంగా చచ్చిపోయాడు. తల్లికి ఒక 5-6 పిల్లలు పుడితే అందులో ఒక్కటి బతికి ఉన్న 4-5 చచ్చిపోయాడు అనమాట. మరి ఏమి కుట్టేదో తెలియదు మనకి. ఈ ఏరియాలో మేము వచ్చినప్పుడు పాములు కూడా ఎక్కువ ఉండేవి అనమాట. మరి ఏమన్నా పాములు కరిచేటివో ఏమో తెలియదండి. అట్లా కొన్ని పిల్లలు చచ్చిపోవడం, ఇవేంటంటే 1 ఇయర్కి ఒకసారి కుక్కలు పిల్లల్ని పెడుతూనే ఉంటాయి కదా, అలా 4-5 ఆడకుక్కలు ఉంటాయి. ఇంకా వాటి పిల్లలు అలాగా ఉండేవి అనమాట. ఇంకా అవి చనిపోయినప్పుడల్లా ఇంకా చేతబండి వాళ్ళు వస్తే తీసుకెళ్ళేవాళ్ళు కాదు, మేము తీసుకెళ్ళమనివ్వరు అనమాట. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇంకా మేమే చేతికి కవర్ తొడుక్కొని చంచి బట్టలో పెట్టుకొని ఇక్కడ దూరంగా తీసుకెళ్ళి పడేసేవాళ్ళం అన్నట్టు. అలా ఎన్ని కుక్కలను పాపం చనిపోతే, కొంతమంది ఏమో ఎలకలకి పందికొక్కులకు మందు పెట్టేవారు. ఇవి తెలియక వెళ్ళి ఆ మందు పెట్టిన పందికొక్కు తినేటి అనమాట కుక్క పిల్లలు. అలా తినడం వల్ల కూడా కొన్ని కుక్కలు అనేవి చచ్చిపోయాయి అనమాట. ఇలా ఎన్నో కుక్కలు మేము మక్క చేతులతో పెంచి అలాగే చచ్చిపోయేటి, మళ్ళీ అట్లా తీసుకెళ్ళి ఎక్కడన్నా వేయడం అట్లా చేయడం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ వచ్చిన తర్వాత ఇంకా ఉంచట్లేదు, కొట్టేస్తున్నారు అసలు. ఇప్పుడు ఏంటంటే ఇంకా బయట ఉండే కుక్కలకి ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు కదా, తెల్ల కుక్క ప్యాంతర్ ఉంటాయి కదా మన ఇంటి ముందు. ఇంకా తెల్ల కుక్క అయితే ఆపరేషన్ చేస్తారు కాబట్టి అంతేం లేదు. తర్వాత ఎవరిచ్చివ్వరో కంప్లైంట్లు ఇచ్చేసేవారు అనమాట, కుక్కల్ని పట్టుకెళ్ళిపోమనేసి. అస్మాను నెలకి 1-2 సార్లు వచ్చేసేవారు వాళ్ళు. అలా వచ్చినప్పుడల్లా ఇంకా మేము లేనప్పుడు వచ్చి వస్తే పట్టుకెళ్ళిపోయేవారు. అదే మేము ఉన్నప్పుడు వస్తే మాత్రం వాళ్ళకి ఏదో ఒక రిక్వెస్ట్ చేసుకొని ఆఫ్ చేసేవాళ్ళం అనమాట, పట్టుకెళ్ళకుండా అలా చేసేవాళ్ళం అనమాట. ఇదైతే ఇంకా మా ఇంట్లో అమ్ము
ఇంక ఇంట్లో పెట్టి పెంచేవాళ్ళం కాబట్టి దీనికి చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. లేదంటే ఇది బయటికి వెళ్ళిపోతే దీన్ని కూడా తీసుకెళ్ళిపోయేవారు. ఇంకా వాటిని కూడా నేను ఒక్కొక్కసారి దాచేదాన్ని అనమాట. నేను వస్తే వాళ్ళు వచ్చేటప్పుడు ఈ అమ్ము అరిసేదనమాట. వాళ్ళు వస్తున్నారని తెలిసేది. అలాంటప్పుడు దాచిపెట్టేదాన్ని బయట ఉన్న బాత్రూంలో. ఇంకెంత దాచినా కానీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో మాటలు పడాలి కదా మనం. అందుకనేసి ఇంకా అట్లా తీసుకెళ్ళిపోయినా ఇంకేం చేయలేమన్నమాట. నేను లేనప్పుడు వస్తే మాత్రం పట్టుకెళ్ళిపోయేవారు కొన్ని కొన్ని కుక్కల్ని. కొన్నేమో చచ్చిపోవడము, కొన్నేమో పెంచుకోవడానికి కూడా ఇచ్చానండి నేను. అలా కూడా కొన్ని పెంచుకోవడానికి కూడా మంచిగా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెరుగుతున్నాయి కూడా ఇంకా కుక్కలు. ఓకే అండి, మన ఛానల్లో అయితే డాగ్ వీడియోస్ అమ్ము వరల్డ్ 2020 అని పెట్టాను కదా. దీంట్లో అన్ని కుక్క వీడియోలు ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.